రబీ పంట కాలం పూర్తయితే చాలా మెట్ట భూములన్నీ ఖాళీగానే ఉంటాయి. కానీ అలా ఖాళీగా వదిలేయడం కంటే వేసవిలో దుక్కులు దున్నడం, భూసారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయడం వంటి వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వేసవిలో నాగళ్లు, ట్రాక్టర్ల సాయంతో దుక్కులు దున్నడం, వీలుంటే పచ్చిరొట్ట మొక్కలను పెంచడం వంటివి చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. గతేడాది ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన రైతులు రానున్న ఖరీఫ్ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం యాసంగిలో సాగు చేసిన పంటలు కోత దశకు చేరుకున్నాయి. అయితే వానాకాలంలో సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించడానికి, సాగు భూ పరిస్థితులు మెరుగుపరచడానికి వేసవిలో ముందస్తుగా కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎన్నో లాభాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన లోతు దుక్కులు చేయడం. ఈ వేసవి దుక్కుల వలన కలిగే లాభాల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. వచ్చే వానాకాలంలో ఈ సాగు చేసే పంటల్లో చీడపీడల ఉధృతిని తగ్గించుకోవాలన్నా, సాగు మరియు భూ యొక్క భౌగోళిక పరిస్థితులు మెరుగుపరచుకోవాలన్నా కూడా ఈ యాసంగిలో చేపట్టే దుక్కులు అనేటివి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఈ యాసంగి దుక్కులు చేసుకోవడం వల్ల మనకు పంటలు సాగు చేసేటప్పుడు వచ్చేటువంటి చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి, అలాగే మనం వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల నీటి యొక్క నిలుపుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, అలాగే భూమి లోపల ఉండేటువంటి గట్టి పొరలు చీల్చడానికి, తర్వాత ఈ కలుపు సమస్యలు కూడా కలగజేసేటువంటి ఆ విత్తనాలు కూడా భూమికి బైక్ ఎక్స్పోజ్ అయ్యి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఈ రైతు సోదరులు ఈ యొక్క చీడపీడల ఉధృతిని మనం గణనీయంగా తగ్గించుకోవడానికి ఈ వేసవి దుక్కులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు ఈ మే మాసంలో ముఖ్యంగా మనం ఈ చర్య చేపట్టుకున్నట్లయితే మనకు మంచి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది. వేసవి దుక్కులను తయారు చేసుకోకపోతే కలుపు నివారణకు అదనపు భారం పడుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు నేలలోని నీరు, పోషకాలను గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అలాగే అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతు దుక్కులు చేసుకోవాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. భూసార పరిరక్షణకైనా, నీటి సంరక్షణకైనా మనము ఈ వేసవిలో చేసే దుక్కులు అనేది చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల తర్వాత మనకు 1-2 తొలకరి జల్లులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ తొలకరి జల్లులను ఉపయోగించుకొని మనము లోతైన దుక్కులు చేసినట్లయితే నీటిని మరియు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఏవైతే ఈ లోతైన దుక్కులు చేసుకోవడం వలన లోపల ఉన్న, అంటే భూమి లోపల 3 నుంచి 5 ఇంచులు దాని లోపల మనకు ఈ మొండి జాతి కలుపు మొక్కలు, ముఖ్యంగా తుంగ, గరిక ఇటువంటి కలుపు మొక్కల యొక్క వేరు మరియు దుంపలు అనేది అవి లోపల ఉండి, తద్వారా మనం వానాకాలం పంట వేసిన తర్వాత అది మన పంటతో పాటు ఆ విత్తనాలు మొలకెత్తి మనకు కలుపు అనేది ఎక్కువగా జరుగుతుంది. అట్లా మనము వీటిని నివారించుకోవడానికి కూడా వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఈ ఏవైతే లోపల ఉన్న వేరు కానీ దుంపలు, ఈ గరిక మరియు తుంగజాతి కలుపు మొక్కల యొక్క అవి బయటికి వచ్చేసి అధిక ఉష్ణోగ్రత వల్ల అవి కూడా చనిపోతాయి. తద్వారా మనము కలుపును కూడా నివారించుకోవచ్చును. అదే రకంగా మనము ఈ లోతైన దుక్కులను చేసే ముందుగా మనకు ఈ పశువుల పెంట కానీ, వానపాముల ఎరువు కానీ, ఏదైనా సేంద్రియ పదార్థాన్ని కనుక మనము వేసి ఈ దుక్కులు కనుక దున్నినట్లయితే మనకు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అనేది కూడా ఎక్కువగా అంది భూసారం కూడా పెరగడం అనేది జరుగుతుంది. మనము ఒక్కొక్కసారి మన వాలునకు అడ్డంగా, అంటే మన యొక్క భూమి యొక్క చదునును బట్టి మనము ఈ లోతైన దుక్కులను కూడా వాలుకు అడ్డంగా వేసుకున్నట్లయితే మనకు ఈ వర్షం ద్వారా పడ్డ నీరు అనేది బయటికి వెళ్లకుండా, భూసారం కొట్టుకోపోకుండా మనకు నివారణ జరిగి భూమి మరియు నీరు సంరక్షితంగా ఉంచబడుతుంది. రైతు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకుని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకునే శక్తి పెరగడమే కాకుండా భూసారం కూడా పెంపొందించుకోవచ్చు. అలాగే నేల కోతను నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతి 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతు దుక్కులను చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొంది వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.
పండే పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, కడుపు నిండా తిండి పెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా ఉండాలి. అలాంటి మద్దతు పొగాకు సాగుతో దొరుకుతుందని అంటున్నారు సంగారెడ్డి జిల్లా రైతులు. అందుకే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. వాణిజ్య పంటల్లో అత్యంత ఖరీదైన పంట పొగాకు. ఈ పంట సాగులో ఖర్చు శ్రమ అధికంగానే ఉన్నా అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో దాదాపు 100 ఎకరాల్లో పొగాకు పంట సాగుతోంది. గతంలో జొన్న, కంది, పత్తి లాంటి పంటలను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గేవి. అరకొర దిగుబడులు వచ్చినా మార్కెట్లో ధర రాక నష్టాలు ఎదుర్కొనేవారు. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు పంట మార్పిడి చేయాలనుకున్నారు. 2 ఏళ్లుగా పొగాకును పండిస్తున్నారు ఇక్కడి రైతులు. దీన్ని విత్తనం రాజమండ్రిలో కడతారండి. అక్కడి నుంచి మేము 4 పీకొచ్చి ఇక్కడ మళ్ళీ 3 నెలలు దీన్ని పాటలు పడి అవన్నీ చేసి 3 నెలలు కోత కొద్దండి. 3 నెలలు పోయి కానీ మళ్ళీ 3 నెలలు పోయి కోసి మళ్ళీ 1 నెల పాక మీద దీన్ని కోసి దండలు కట్టి ఆరబెట్టి 1 నెల దీన్ని పాక మీద పెడతామని దీన్ని 1 నెల ఆరిపోయాక మళ్ళీ దింపేసండి మళ్ళీ బుట్టలు కడతామని దీన్ని బుట్టలు కట్టాక మళ్ళీ తూర్పుగోదావరి, ఆంధ్ర, రాజమండ్రి వెళ్ళిపోవాలండి. ఇది దాని నుంచి అక్కడ సాగులు తీసుకుంటారండి దీన్ని. ఇంకా అక్కడ నుంచి సాగుదారికి వెళ్ళిపోద్దండి. రేటు గరిసి లెక్క ఉంటుందండి. అక్కడ గరిసి అంటే 1,50,000 దాకా ఉండొచ్చండి. 24 సెట్లు అండి. 24 సెట్లు అండి గరిసి. సెట్ అంటే 34 కేజీలు వద్దండి. అలాంటి 24 సెట్లు అయితే గరిసి అండి. పుట్టు అంటే 8 సెట్లు అండి. 3 పుట్లు అంటే గరిసి అండి. ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. అలాగే వేసామండి. ఇక్కడ ఇప్పుడేమో రేటు దిగిపోయింది. దీనికి సాగిరి కూడా ఎక్కువ దీనికి. అప్పుడు వేస్తండి పండగకల్లా వచ్చేద్దండి. అయితే ఇది లేట్ అయిపోయిందండి. లేట్ అయిపోయి దీపావళికి వేసాం లేతకానండి. వేద్దాం మానేద్దామని లేతకేసామండి. ఇక్కడ మనం చూస్తున్న పంట వచ్చేసి పొగాకు. ఈ జహీరాబాద్ ప్రాంతం లోపల ఈ పొగాకు అని సాగు చేయడం అనేది గత సంవత్సరం నుంచి మొదలైంది. ఇక్కడ రైతులకు పొగాకు సాగు లోపల అటువంటి అనుభవం లేనప్పటికీ తూర్పుగోదావరి, గుంటూరు, రాజమండ్రి అక్కడ ప్రాంతం నుంచి వచ్చిన రైతులు ఈ పొగాకును అనేది ఇక్కడ పరిచయం చేశారు. గత సంవత్సరము సుమారు మనకు ఒక 20-22 ఎకరాల లోపల పొగాకు సాగు అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి 80 నుంచి 100 ఎకరాల వరకు పొగాకు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లోపట 2 రకాల పొగాకు ఉంటుంది. ఈ రకం అనేది సాధారణ రకము. ఇంకొకటి బేడే రకం అనేసి పొగాకు ఉంటుంది. అది సిగరెట్ కంపెనీలకు ఐటీసీ కంపెనీ వాళ్ళు బైబ్యాక్ అగ్రిమెంట్ కింద కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళే విత్తనాలు సప్లై చేస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా మనకు పొగాకు సాగు చేయాలంటే ఈ నారు అనేది ఆంధ్ర, రాజమండ్రి అక్కడ ప్రాంతం నుంచి నారు తీసుకొస్తారు. ఎకరాకు 10,000 మొలకలు అవసరం పడుతుంది. ఒక మొలక వచ్చేసి 40 పైసల నుంచి 45 పైసల వరకు ఖర్చు అవుతుంటుంది. దీన్ని సెప్టెంబర్, అక్టోబర్ లోపల చలికాలం లోపల సాగు చేస్తారు. చలి వాతావరణం లోపల ఇది ఎక్కువ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం అనేది చలి తక్కువ ఉండడం చేత దిగుబడి ఆశాజనకంగా లేదని చెప్పేసి రైతులు తెలియపరుస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే చలి లేనప్పుడు పొగాకు కోత అనేది నాసిరకంగా ఉంటుంది. తొందరగా ఎండిపోవడం కానీ, నీళ్లు కొట్టడం వల్ల బూజు కట్టడం కానీ అటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి పొగాకు సాగు చేయడానికి ఈ వేసవి కాలంలో కాకుండా చలికాలంలో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని రైతులు తెలియపరుస్తున్నారు. పాడి పశువుల పోషణలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య పొదుగువాపు వ్యాధి. దీన్ని మాస్టైటిస్ డిసీజ్ అంటారు. ఒకసారి ఈ వ్యాధి సోకిందంటే పశువుపై ఆశలు వదులుకోవాల్సిందే. వ్యాధి నుంచి పశువు కోలుకున్నా పూర్వస్థాయిలో పాల దిగుబడి సాధించడం కష్టం. ఇటీవల కాలంలో పశు వైద్యుల వద్దకు పొదుగువాపు సోకిన పశువులు అధికంగా వస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు నివారణకు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశువుల్లో సోకే వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది పొదుగువాపు వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి నివారించకపోతే రైతులు సంవత్సరం పొడవునా పాల దిగుబడి కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి పశువు కోలుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం పాడి గేదెల ధర భారీగా ఉన్నందున రైతుకు ఆర్థికంగా కోలుకోలేని కష్టం ఏర్పడుతుంది. డైరీ ఫారాల్లో అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల ఈ తెగులు సోకే అవకాశం ఉంటుందంటూ పొదుగువాపు వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం రూరల్ మండలం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్
డాక్టర్ కొర్లకుంట కిషోర్. పశువుల్లో పొదుగువాపు వ్యాధి ఇది ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధిక పాలిచ్చేటువంటి ఆవు జాతి పశువుల్లో మరియు గేదె జాతి ముర్రా జాతి పశువుల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. క్రోనోబాక్టీరియం మరియు స్టాఫిలోకోకస్, స్టెప్టోకోకస్, క్లెబ్షియల్లా వంటి బ్యాక్టీరియా ప్రాణజీవుల వల్ల, ఇంకా ప్రోటియస్ వంటి ఏకకణ ప్రాణజీవుల వల్ల, క్లెబ్షియల్లా, మైకోప్లాస్మా ఇతర ఫంగస్ జాతుల వల్ల కూడా ఈ వ్యాధి పశువుల్లో ఏర్పడుతూ ఉంది. మనం ముఖ్యంగా గమనించినట్లయితే పశువుల కొట్టాలు శుభ్రంగా లేకపోవటం వల్ల, పశువులలో నుంచి పాలు పితికే విధానంలో సరైనటువంటి పద్ధతులు పాటించకపోవటం వల్ల, పశువుకి సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల పట్ల సంబంధించినటువంటి టీకాలు వేసుకోకపోవటం వల్ల ఈ పశువులు పొదుగు వ్యాధికి గురి అవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పొదుగువాపు వ్యాధి సహజంగా ఇచ్చేటువంటి పాల ఉత్పత్తి దెబ్బతినటమే కాకుండా పాల యొక్క అంతర్గతమైనటువంటి నిర్మాణం కూడా మారిపోయి పాలల్లో పాల గడ్డలు ఏర్పడటము, పాలల యొక్క రుచి మారటము, పాల యొక్క రంగు మారటము వంటి వాటిని మన పరిగణలోకి తీసుకొని పొదుగువాపు వ్యాధిని నిర్వచించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తర్వాత పాలిచ్చేటువంటి పాడి పశువు యొక్క పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. రొమ్ముకి భాగానికి ఎఫెక్ట్ అయింది, ఆ ఒక్క భాగం నుంచి ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. పాల యొక్క లోపల కంపోజిషన్ ఏదైతే ఉందో అవి కూడా దెబ్బతినటం వల్ల పాలలో ఉన్నటువంటి అంటే పొదుగులో ఉన్నటువంటి కాల్షియము, ఇతర ధాతువులు, ఇంకా లైసిన్ వంటి పదార్థాలు కూడా ఈ యొక్క ఆర్గానిజం పెరుగుదలకి దోహదపడతాయి. అదే పైన గాయాల వల్ల ఏర్పడినటువంటి పొదుగువాపు పాలను ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ పాలు తీసేటప్పుడు పొదుగులోంచి పాలు రాకుండా గేదె నిరోధించటము, పొదుగు పట్టుకున్నప్పుడు నొప్పిగా ఫీల్ అవ్వటం జరుగుతూ వస్తుంది. మొత్తం పొదుగు భాగాలు 4 భాగాలు కూడా కుళ్ళిపోవటానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల పశువు శరీరానికి కూడా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇవి కూడా పూర్తిగా ఒక పశువు నుంచి అంటే వ్యాధి సోకిన ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంట్రామెమరీ ఇన్ఫ్యూజన్స్ ద్వారా యాంటీబయాటిక్స్ని, క్లోరోమైసిన్, పెన్సిలిన్స్ మన మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పెండిస్టిన్, మ్యామిటాల్ వంటి ఇంట్రా మెమరీ ఇన్ఫ్యూజన్స్ దొరుకుతాయి. ఏదైతే భాగం ఎఫెక్ట్ అయిందో ఆ భాగంలోకి ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. అట్లే ఎలర్జిక్ మాస్టైటిస్ వంటి వాటిలో పూర్తిగా పాల ఉత్పత్తి సడన్గా పడిపోవటం, ఈ భాగాల నాళ్ళు కూడా గట్టిగా రాయి వల్ల మారటం కూడా అవకాశం ఉంది. అటువంటి వాటికి కూడా ఇంట్రా మస్కులర్ లేదా ఇంట్రావెనస్ యాంటీబయాటిక్స్ని, పెన్సిలిన్, సిప్రోఫ్లాక్సిన్, తర్వాత ఇట్లాంటి ఇంజెక్షన్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఆ పొదుగుకు సంబంధించినటువంటి కణజాలం మెత్తపడేంత వరకు కూడా మనం కంటిన్యూగా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచి ఆ ఈత వరకు మనం కొద్దిగా ఇబ్బంది పడ్డ తదుపరి ఈతలో ఇటువంటి పొదుగు వాపుకు మళ్ళీ ఆ పశువు గురి కాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. డైరీ ఫామ్లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకా మందులు వేయిస్తే పశువులు అధిక వ్యాధి నిరోధక శక్తితో పెరిగి పొదుగువాపు వ్యాధికి లొంగిపోకుండా ఉంటాయి. పొదుగుని శుభ్రంగా ఉంచుకోవటము రైతు బాధ్యత. అట్లనే పశువుల యొక్క కొట్టాలని శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే కొన్ని రకాల దోమలు, కీటకాలు కూడా ఈ కీటక నివారణ మందులను కూడా మనం పశువుల కొట్టాల్లో, ఇతర ప్రదేశాల్లో కూడా మనం చల్లుకున్నట్లయితే కీటకాల నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల పొదుగువాపు వ్యాధులను కూడా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. అట్లే అధిక పాలిచ్చేటువంటి పశువులు ఉన్నటువంటి షెడ్లలో గాలి, వెలుతురు నిర్మాణం పూర్తిగా ఉండేటట్లు చూసుకోవాలి. అవసరమైతే దోమలు వంటి కుట్టకుండా దోమతెరలు, ఇతర గాలి పంకాలు వంటి ఇట్లా వేసుకున్నట్లయితే ఈ దోమల బారి నుంచి కూడా పశువులను కాపాడుకోవచ్చు. ఆక్వా సాగుకు పెట్టింది పేరు పశ్చిమ గోదావరి జిల్లా. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఫెర్టిలైజర్ షాపులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన మత్స్యశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పుడప్పుడు ఆకస్మిక దాడులు చేస్తూ ఆ తర్వాత వ్యాపారులకే కొమ్ము కాసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భారతదేశంలో ఆక్వా ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా సాగులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక్కడ సాగు చేసే ఆక్వా ఉత్పత్తులు దేశ విదేశాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. అయితే ఇటీవల ఆక్వా సాగుకు ఉపయోగించే సీడ్స్, మేతలు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఆక్వా సాగుకి అవసరమైన మందులను వ్యాపారులు ఇష్టానుసారంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ నిబంధనలు ఆక్వా రంగంలో అమలు కావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 278 ఆక్వా ఫీడ్స్ అండ్ సీడ్స్ ట్రేడర్ షాపులు ఉంటే అందులో పట్టుమని 10 కూడా అప్పడ లైసెన్స్ తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా షాపులను నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారులు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో మనకు దగ్గరగా 268 ఆక్వా ఫీడ్ అండ్ నీడ్ షాప్స్ ఆథరైజేషన్ కలిగి ఉన్నాయి. ఈ అప్సడా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు అతి తక్కువ మంది ఒక 10 షాపుల వరకు మాత్రమే తీసుకోగలిగి ఉన్నారు. కన్వా షాపులు అన్నింటికి కూడా త్వరలో వాళ్ళకి అప్సడా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఆ అప్సడా ఈ 2 సంవత్సరాల కాలము కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంలోనే చేసాము. తదుపరి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి సమకూర్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమకూర్చుకోవడంలో వాళ్ళకి కొద్ది ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా కొద్ది ఈ మత్స్యశాఖ పునరుద్ధరించడం జరుగుతుంది. త్వరలో వాళ్ళందరికీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఓన్లీ ఆ షాపు యొక్క మొత్తం సరుకుని ఇచ్చేయడం జరిగింది, చేసి మాకు ఇవ్వడం జరిగింది. దానికి అప్సరా యాక్ట్ ప్రకారం 25,000 నుంచి 5 లక్షల వరకు షాపుల వాళ్ళు ఈ అప్సరా లైసెన్స్ కలిగి లేకపోతే అధికారికమైన ధ్రువపత్రం కలిగి లేకపోతే మట్టికి ఫైన్ వేయటం జరుగుతుంది. దాంట్లో మొన్న 2 షాపులు వెస్ట్ గోదావరిలో విజిలెన్స్ అండ్ ఫిషరీస్ కలిపి చేసి వాళ్ళకి చెరొక ₹1,00,000 ఫైన్ యాడ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి లైసెన్స్ కూడా పునరుద్ధరించడం జరిగింది. ఒక 1 నెల రోజులు టైం ఇవ్వటం జరిగింది వాళ్ళకి. ఒక 1 నెల రోజుల టైంలో ఆ డీలర్స్ అసోసియేషన్తోనూ మన డిఎల్సి చర్చించడం జరిగింది. దాని ఒక 1 నెల రోజులు టైం అడిగారు. ఒక 1 నెల రోజుల టైం తర్వాత మేము మళ్ళీ దాడులు చేయడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. తరువాత 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. 5వ రోజు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పలిన్తో కప్పి ఉంచవలెను. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వరి నాటిన 15 రోజులకు
ఎకరానికి 10 కిలోల కార్బియోప్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు బ్లీచింగ్ పొడి 4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్టు పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో మేడిస్ ఆకుమాడు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నాన్ని 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో మారుక మచ్చల పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 0.75 మిల్లీలీటర్ల నొవాల్యురాన్ తో పాటు 1 మిల్లీలీటరు డైక్లోరోవాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం కందిలో శనగపచ్చ పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు శనగపచ్చ పురుగు లార్వాలను తినుటకు అనుగుణంగా ఎకరాకు 10 నుండి 15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి. వీటితో పాటు శనగపచ్చ పురుగుల ఉనికిని గమనించుటకు ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు గ్రుడ్లు తొలిదశ లార్వాల నివారణకు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరుశెనగలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఇసోసైక్లోసెరం 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నువ్వులో నానుడి కుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.